హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఐబీపీఎస్కి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్కి సంబంధించి సో మనకైతే బ్యాంక్ క్లర్క్కి సంబంధించి సో మనకైతే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు 2025 అండ్ 26కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి సో అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి www.ibps.in అనే వెబ్సైట్లోకి సో మీరైతే అప్లికేషన్ అనేసి అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర వచ్చేసి సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్కి సంబంధించి సో మనకి 1 జూలై నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో 1 జూలై నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఎండ్ డేట్ చూసుకుంటే సో మనకి 21 వరకు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కొనసాగుతాయి ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకి పేమెంట్ అప్లికేషన్కి సంబంధించి సో అది లాస్ట్ డేట్ వరకు అయితే మనకైతే ఉంటుంది. సో దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకోవచ్చు కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి సంబంధించి సో 12/8కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి సో ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ఆగస్ట్ 2024లో అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో మెయిన్స్కి సంబంధించి అక్టోబర్లో అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో ఇంకా పోస్ట్కి సంబంధించి సో ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి సో మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో దాంతోపాటు 28 ఇయర్స్ లోపు అయితే మ్యాక్సిమం అయితే ఉండాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మనకి సో అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. సో ఓబీసీ క్యాండిడేట్కి అయితే 3 ఇయర్స్ అయితే ఉంటుంది. సో ఇంకా పోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. సో మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయితే మీరు ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఈ పోస్టులకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి సో 175 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వచ్చేసి 175 రూపీస్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా 850 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సో సబ్జెక్ట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ, సో రీజనింగ్ అబిలిటీ, సో టోటల్గా వచ్చేసి 100 గాను 100 అయితే ఉంటుంది. సో దాంతోపాటు మనకి సో మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్, సో రీజనింగ్ అబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, సో టోటల్గా వచ్చేసి మనకి 200 మార్క్స్ గాను ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో ఇంకా ఈ ఎగ్జామ్ వచ్చేసి ఏ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ అయితే చేస్తారో అదైతే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఫస్ట్లో వచ్చేసి మనకి తెలంగాణకి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో తెలంగాణకు సంబంధించి ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజ్లో అయితే మీరైతే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగులో అయితే రాసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో 3 లాంగ్వేజ్లో అయితే మీరైతే ఏదైనా ఒకటి అయితే చూస్ చేసుకొని రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ హౌ టు అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 175 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి, అదేవిధంగా 850 రూపీస్ వచ్చేసి ఆల్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి సో ఇదైతే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి క్లర్క్కి సంబంధించి సో తెలంగాణకు సంబంధించి వేకెన్సీ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో టోటల్గా వచ్చేసి మనకి 104 వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏ బ్యాంకులో అయితే మనకి ఖాళీగా ఉన్నాయో సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో బ్యాంక్ క్లర్క్కి సంబంధించి సో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అదేవిధంగా కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ హౌజర్ బ్యాంక్, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, అదేవిధంగా యూసీఓ బ్యాంక్, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో మనకైతే క్లర్క్కి సంబంధించి సో వేకెన్సీ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి తెలంగాణకు సంబంధించి సో 104 వేకెన్సీ గానీ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో బ్యాంక్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ హౌజర్ బ్యాంక్, సో పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్,
యూసీఓ బ్యాంక్, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సో టోటల్గా వచ్చేసి 105 వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. సో దాదాపుగా మనకి చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అదేవిధంగా మెయిన్స్కి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ సెంటర్స్లో సో ఇక్కడైతే కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించినటువంటి. సో అదేవిధంగా మెయిన్స్కి సంబంధించినటువంటి సో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్లో అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఇక్కడైతే చూసుకోవచ్చు. అనంతపూరు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అనేసి సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ సెంటర్స్లో అయితే మనకి కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకి మెయిన్స్కి సంబంధించినటువంటి సో గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో వేసి సో ఎగ్జామ్ సెంటర్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఐబీపీఎస్కి సంబంధించినటువంటి సో మనకి క్లర్క్ గాను సో బ్యాంకులో అయితే మనకి వేకెన్సీ అయితే భర్తీ చేయను ఫ్రెండ్స్. సో కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో కేవలం డిగ్రీ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.